హలో, మన గురించి మాట్లాడుకుంటున్నారు ఏంటనేసి. అట్లా ఉంటుంది మరి. ఎందుకంటే మనం హెల్మెట్ మౌంట్ అని వెళ్ళడానికి పెట్టాం కదా, అందుకనే మన గురించి మాట్లాడుకుంటాం అన్నమాట. విజయనగరంలో ఎత్తి బ్రిడ్జి ఐడియా ఉంది కదా, ఎత్తి బ్రిడ్జి దాటుకొని కాంప్లెక్స్ నుంచి వెళ్ళాం. గంట స్తంభం డౌన్లో మన ఇల్లు అనమాట. అందులో కాంప్లెక్స్ దగ్గరలో ఉన్నాం అన్నమాట. ఎత్తి బ్రిడ్జి అయితే డౌన్ దాటిస్తాము, డైరెక్ట్ కాంప్లెక్స్ అనమాట. కాంప్లెక్స్కి వెళ్ళిపోదాం. అనుకో కాంప్లెక్స్ దగ్గరలో అయితే మాకు వస్తుంది. అది రిలయన్స్ ఆపోజిట్లో ఉండదు, రైట్లో ఉండదు రిలయన్స్. ట్రాఫిక్ అయితే మాత్రం వైజాగ్ కంటే మా విజయనగరంలో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. అక్కడ ఎక్కడి నుంచి వచ్చేసరికి చెప్పలేదు. ట్రాఫిక్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది మా విజయనగరంలో. కాంప్లెక్స్ కదా, బస్సు అన్నీ అట్లా వస్తాయి. అది చూడండి అలాగే ఎక్కుతున్నారు. అసలు ఆ బస్సు ఆగినంత వరకు కూడా లోపలికి వెళ్ళాలి చూడండి. అసలు అంటే ఆగినప్పుడు ఎక్కచ్చు కదా, అలా ఉంటుంది. నో మామూలుగా గారి మనకి హెల్మెట్ ఉంది కాబట్టి వాడు కాదు, హెల్మెట్ లేకపోతే రైడైతే స్పీడ్కి వెళ్దామని చూస్తున్నాం కానీ అటు ఇటు ఉన్నారు కదా. యావరేజ్ 40 స్పీడ్లో వెళ్తాను. తెలిసిందే కదా, డీప్ మైలేజ్ రాదు. పెట్రోల్ మళ్ళీ కుడుకులా తాగేస్తుంది. మీకైతే మా విజయనగరం ఘటస్తంభం చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ బాలాజీ తెలిసిన వస్తుంది ఈ ప్లేస్. తాతయ్య గారు అలా అన్నమాట. వీడియో అయితే బ్లాగ్స్ అయితే ఎక్కువ తీద్దామని అనుకుంటున్నాను, కానీ డ్యూటీ టైం మీద అవ్వదు. డ్యూటీ ఏంటంటే మళ్ళీ డ్యూటీ పెడుతుందంటే మరి మళ్ళీ అంటే మార్నింగ్ వెళ్ళిపోయి మళ్ళీ నైట్కే రావాలి. ఎప్పుడో వీకెండ్స్ అట్లా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను, 2 డేస్కి 3 డేస్కి అట్లా. పెట్రోల్ బంక్లో అస్సలు ఖాళీ ఉండదబ్బా. మనం స్ట్రైట్ అయితే ఘటస్తంభం దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ వస్తాము. చాలా ట్రాఫిక్ ఉండదు. ట్రాఫిక్ అయితే మా విజయనగరం కంటే ఇంకా ఎక్కడ ఎక్కువ ఉండదు. పైన కనబడుతుంది కదా, అదే గంట స్తంభం స్ట్రైట్గా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. అంటే బ్లాగ్స్ అన్నీ ఎలా తీయాలో నాకు కొంచెం చెప్తే నేను అలా అంటే నాకు కొన్ని ఐడియాస్ ఇస్తే నేను అలా చేస్తాను అన్నమాట. అంటే ఎలా మాట్లాడాలి గట్టా ఎవరైనా ఐడియా ఉంటే నాకు చెప్పండి, నేను దాన్ని బట్టి బ్లాగ్స్ అన్నీ నేను చేస్తాను అనమాట. అదిగోండి అదే గంట స్తంభం. విజయనగరం చాలా ఈజీ అవుతాను మాత్రం మా గంట స్తంభం మాత్రం చూడకుండా మర్చిపోవద్దు. విజయనగరం ఫేమస్ అనమాట. లాస్ట్ వరకు చూడండి, మళ్ళీ స్కిప్ అయితే చేయొద్దు. అట్లా ఉంటుంది అనమాట మా విజయనగరం. ఇది మొత్తం రైతు బజారు, మొత్తం మార్కెట్ అంతా ఇక్కడే ఉంటుంది. చూడండి ఎంతమంది ఉన్నారో ఆ వ్యాన్లోనే. మన గురువు గారు లేదండి,
అలా చూస్తుంది చూసిన చాలు ఒళ్ళుగా అట్లా ఉంటుంది మరి. అంత మంచట అంతమంది ఎక్కారు రా బాబు. మనమైతే స్పీడ్గా వెళ్ళాం, మనం యావరేజ్లోనే వెళ్తాం. ఎవరైనా వీడియోస్ ఏమైనా ఎలా చేయాలో నాకు చెప్పినట్లయితే సజెస్ట్ ఇస్తే దాన్ని బట్టి చేస్తారనమాట. ఎవరైనా నా వీడియోలు కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడితో అయితే ఆపదు. ఓకే గైస్, బాయ్ గైస్. ఎవరైనా నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడితో అయితే ఆపేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.